మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేసినటువంటి బస్సు యాత్రకి రానటువంటి ప్రజాస్పందన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కనిపిస్తుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని కూడా నిర్విరామంగా గత నెల 27వ తేదీ నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా ప్రయాణించడం, సభల్లో పాల్గొనడం, రాజకీయంగా అనేక సమీకరణాలను మారుస్తూ సాగినటువంటి పరిస్థితి. బస్సు యాత్ర స్పందన ఏ విధంగా ఉంది, ఏ విధంగా సాగింది, ఎటువంటి రాజకీయ మార్పులు తీసుకొచ్చింది? మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మొత్తం బస్సు యాత్ర మార్గదర్శకం వహించినటువంటి తలసిల్ దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సరే, బస్సు యాత్ర రాజకీయంగా ఎటువంటి మార్పులకి ఇది వేదికైంది అనుకుంటున్నారు? ఇప్పటివరకు ఎలా సాగింది? దాదాపుగా ఏ ముఖ్యమంత్రి ఇంత సుదీర్ఘమైనటువంటి బస్సు యాత్ర ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు చేయలేదు. ఏ విధంగా దీన్ని సాగింది అనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్ర చేపట్టినా కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన ఓదార్పు యాత్ర చేపట్టినా, పాదయాత్ర చేసినా, ఎన్నికల ప్రచారం చేపట్టినా ఒక వినూత్నమైన రీతిలో. ఎందుకంటే దానికి కారణం ప్రజల మద్దతు ఎప్పుడు ఆయనకు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు తండోపతండాలుగా రోడ్ల మీద రావడం, ఆయన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా అదే విధంగా ఉంటుంది. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు ఇంత చేరువుగా వెళ్ళగలిగిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కళ్లతో ఆగి మాట్లాడడం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం, వెంటనే వాటికి పరిష్కారాలు చెప్పడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈ బస్సు యాత్ర కూడా ఆయన చాలా మేము తొందరలో అవజేద్దాం అనుకున్నాం ఎన్నికలు అని చెప్పి, కానీ నిదానంగా సాగుతుంది. ఇది ప్రతిరోజు ఎక్కువ మందిని కలవటం వలన లేట్ అవుతా వచ్చింది. ఇప్పటికీ మేము 25 జిల్లాలు యాత్ర జరుగుతుంది. 16 పెద్ద సభలు మేము సిద్ధం సభలో నిర్వహించడం జరిగింది. 9 రోడ్ షోలు, 6 ఇంటరాక్షన్స్, 2100 కిలోమీటర్ యాత్ర పూర్తయ్యేసరికి మొత్తం 2100 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం సాగుతుంది. ఇవాళ ఈ బస్సు యాత్రలో దారి పొడిన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా అయితే పాదయాత్రలు వచ్చేటప్పుడు తన కలవడానికి వచ్చే వాళ్ళని కలుస్తూ ఉంటారు, ఇప్పుడు మండు టెండర్లో కూడా జనం అదే విధంగా కలిసేందుకు ప్రయత్నించడం, ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ కూడా తీసుకునే విధంగా సాగింది. ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలను చూస్తే అన్ని మర్చిపోతాడు ఆయన. మీరు చూస్తా ఉన్నారు, రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఒక ఆయన ప్రతిపక్ష నాయకుడు రోజుకు 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పి సాయంత్రం 4-6 గంటలకి మీటింగ్లు అని చెప్పి జనం కోసం ఎదురు చూస్తా కూర్చోవటం. అదేవిధంగా ఇంకొక ఆయన పాపం జ్వరం, జలుబు, దగ్గు వచ్చింది, నన్ను తిరగలేకపోతున్నానని చెప్పడం. ఇదంతా కూడా ప్రజలకి సంబంధించి వాళ్ళు ఏమీ చేయలేరు, ప్రజల్లోకి వాళ్ళు ఎటువంటి పరిస్థితి లేరు, వెళ్ళలేరు అనే దానికి ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగినా కూడా ఆయన గాయాన్ని కూడా లెక్క చేయకుండా మండు టెండర్లో ప్రజలను కలుస్తూ మేము చేసే సభలు కూడా 4 గంటలకు అనేది సాయంత్రం 4 గంటల కంటే వాళ్ళు 1 గంటకు వచ్చి కూర్చుంటున్నారు. అంత ఎదురు చూపులతో ఇక్కడ ఉంటే వాళ్ళేమో రండి మేము వచ్చాము మీరు మీటింగ్లకు రండి అని బస్సుల్లో కూర్చోవడం. ఈ 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ, వాళ్ళకి ఉన్న వ్యతిరేకత, ప్రజల లో నుంచి వాళ్ళకున్న వ్యతిరేకత, ఈ 2 కూడా ఈ బస్సు యాత్ర ద్వారా స్పష్టమైనవి. ఈ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనం. ఇది భారతదేశ చరిత్రలో ఇటువంటి బస్సు యాత్ర జరగలేదు. ఎందుకంటే సాధారణ టెంట్లో ఆయన గడుపుతా, ఇంటికి కూడా వెళ్లకుండా, గాయం అయినప్పటికీ కూడా ఇంటి దగ్గరలో ఉండి కూడా ఇంటికి వెళ్లకుండా ఆ టెంట్లోనే ఉండటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, ప్రజా సమస్యలు తెలుసుకోవడం, తీర్చడంలో ఆయనకున్న నిబద్ధత, ఇదంతా కూడా ప్రజలు గమనించారు. ఖచ్చితంగా మేము ముందు నుంచి అనుకున్నట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన విజయవాడ నగరంలో రోడ్ షో జరిగినప్పుడు హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్ర ఆపాలని కానీ, లేకపోతే ఏమైనా ఈ బస్సు యాత్రను మనం ఇక్కడితో ముగిద్దామని కానీ లీడర్లు చెప్పినప్పుడు కానీ, లేదా ఆయన ఏమైనా అనిపించారా? ఆ సందర్భంలో ఎలా తీసుకున్నారు సార్ దాన్ని? జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు అందరూ కాస్త నిశ్చేష్టులై పార్టీ నాయకులు ఈ యాత్ర ఆపేద్దాం అని చెప్పి ఆయనకి సజెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆయన నిబ్బరంగా దానికి సున్నితంగా చిరునవ్వుతో సమాధానంగా ఆయన అంత బాధలో కూడా ప్రజల్ని ఆ బస్సు దిగి పలకరివ్వటం, అదన్నీ చూసి అందరికీ మాకే ఆశ్చర్యం కలిగింది. ఇంత నిబద్ధత ప్రజల్లో పట్ల, ఇంత నిబద్ధత ఉన్న రాజకీయ నాయకులు బహుశా ఎవరు ఉండరు. ఆయన తన సర్వస్వాన్ని మర్చిపోతాడు ప్రజలను చూసి. ఎక్కడన్నా వృద్ధులు కనపడినా, అంగవైకల్యం ఉన్నవాళ్ళు కనపడినా కూడా ఆయన సర్వస్వం మర్చిపోయి వాళ్ళకి ఏదో చేయాలన్న తపన, ఆరాటం ఆయనలో ఉంటుంది. అందుకే ఆయన ఈ స్థాయికి రాగలిగాడు. రాబోయే రోజుల్లో కూడా ఆయన మరింత మేలు చేయాలి, ఈ రాష్ట్రానికి ఇన్ని వర్గాలకు మళ్ళీ ఎక్కువ మేలు చేయాలని చెప్పి వాళ్ళంతా కోరుకుంటున్నారు. వాళ్ళ ఆశలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తులో కూడా పరిపాలన చేయబోతున్నారు. బస్సు యాత్ర ఇంత సక్సెస్ అయిందని మీరు చెప్తే, చంద్రబాబు నాయుడు అంటాడు ఆ బస్సు యాత్ర ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తారు. నేను ముందు నుంచి చెప్తున్నాను, వాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి జనంలోకి వస్తే మీరు తట్టుకోలేరు, అది చూసి అని చెప్తా ఉన్నాను. ఆ తట్టుకోలేని తనంతో చేసిన
దుశ్చర్య, అది ఎవరు చేసింది, అది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు చేసింది అనేది అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఎవరు వాళ్ళని పట్టుకున్న వాళ్ళని చూసినా తెలుస్తుంది. దాంట్లో వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి ఎందుకు వస్తారు? విజయవాడ లాంటి నగరంలో వాళ్ళు ఏదో మాకు చాలా పట్టుందని చెప్పుకునే విజయవాడ నగరంలో, విశాఖపట్నంలో మేము గత ఎన్నికల్లో సరైన ఫలితాలు సాధించలేదు. అటువంటి చోట్ల కూడా బారులు తీరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బారులు తీరి నిలబడి ఆయన కోసం వేచి ఉన్నారంటే అదే కనపడుతుంది మార్పు. అర్బన్ ఏరియాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పట్టుంది. గతంలో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు వచ్చిన విశాఖపట్నం లాంటి నగరంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పట్టుంది అనేది ఈ బస్సు యాత్ర తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడగలరు. ఎందుకంటే ఆయన వెళ్ళి 4 గంటలకు కూర్చొని 6 గంటల వరకు జనం రాకపోయినా కూడా ఎదురు చూపులతో బస్సులో గడిపే మనుషులు ఎంతకంటే మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళు నిజాన్ని ఒప్పుకోవడం అనేది ఏ రోజు వాళ్ళకి తెలియదు, భవిష్యత్తులో కూడా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు కూడా మధ్యాహ్నం మీటింగులు పెడితే వాళ్ళ సత్తా ఏంటో తెలుస్తుంది. కనీసం ఒక్క మీటింగ్ కూడా మధ్యాహ్నం ఎన్నికల సమయంలో ఉన్నారంటే ఎవరి పట్ల వ్యతిరేకత ఉందో ప్రజల్లో అనేది మీరంతా కూడా గమనించుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏమో పరదాల ముఖ్యమంత్రి అని చెప్పేసి కామెంట్ చేస్తారు. ఒకవేళ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలే శ్రీరామరాష్గా నిలబడుతున్నారు. వాళ్ళకి ఏ పరదాలు అన్ని వాళ్ళు ఎగతాళిగా మాట్లాడిన మాటలే ఈరోజు ఆ పరదాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి జనప్రపంచనాన్ని చూసి ఎట్లా ఉంటుందో తట్టుకోలేమనేది వాళ్ళ మనసులకు కూడా అర్థమైంది. కాబట్టి ఏదో కామెంట్ చేయాలని చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వాళ్ళకి ఇప్పటికే తెల్ల జెండా చూపించేశారు. వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళు సరైన పోటీ కూడా ఇవ్వలేరు. ఇప్పటికీ వాళ్ళ కేడర్ అంతా కూడా అయోమయంలో ఉన్నారు. ఏంటి మనం ఏదో జరిగిద్ది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద రాగానే మన నాయకులే నిశ్చేష్లు అయిపోయారు, ఇంక మనం ఏం చేయాలనే సందేశంలో వాళ్ళ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ, ప్రజలు ఆయనకి ఎటువంటి బ్రహ్మరథం పడుతున్నారు అనేది తెలుస్తుంది. ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పవసరం లేదు. ప్రతి గ్రామంలో ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి బయలుదేరుతున్నారు అనేది ఆ గ్రామంలో ఉండే తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు తెలుస్తుంది. వాళ్ళందరికీ వాస్తవాలు తెలుసు. వాళ్ళు అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు గతంలో కంటే. ఈ నాయకులు మాట్లాడడం తప్ప కింద స్థాయి నాయకులు ఎవరు కూడా గట్టిగా కామెంట్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి గ్రౌండ్లో ఉన్న వాస్తవాలు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి గ్రాఫ్ ఉందనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఈ బస్సు యాత్ర ఇంపాక్ట్ ఎన్నికల ఫలితాల మీద ఎలా ఉండబోతుంది సార్? ఈ బస్సు యాత్ర ఎన్నికల కోసమే చేసింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేరువుగా ఎప్పుడూ ఉంటానే ఉంటారు. దాంట్లో భాగంగా చేసింది. ఎన్నికల ప్రచారాన్ని మేము ఈ 2-3 రోజులు ఈ యాత్ర అయిన తర్వాత మొదలు పెడతాం. దాని తీరు ఇంకా వేరుగా ఉంటది. ఇప్పటికే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలబడే సత్తా లేని ఎవరు ఇక్కడ ప్రతిపక్షంలోనే ఉండరు అనే భావం ప్రజల్లో కలిగింది. రాబోయే రోజుల్లో అసలు వేరే పార్టీ ఉందా అనే అనుమానం కలిగే విధంగా మా ఎన్నికల సభలు కూడా జరగబోతున్నాయి. ఎప్పటి నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది? ఎన్ని నియోజకవర్గాలు జరిగే అవకాశం ఉంది సార్? రేపటితో ఈ ప్రచారం అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ నాయకులంతా కూడా కూర్చొని ఎలా జరగాలి, విధి విధానాలన్నీ రూపొందించుకోవడం ఇప్పటికే జరిగింది. దానికి సంబంధించిన మిగతా కార్యక్రమాలు, వాటికి కావాల్సిన పర్మిషన్లు అన్ని కూడా ముందు రోజుల్లో తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఒక 2 రోజుల్లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బస్సు యాత్ర భారతదేశంలోనే ఒక అరుదైనటువంటి రాజకీయ బస్సు యాత్రగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన బలం ఏ విధంగా ఉందో, ప్రజల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎంత పెద్ద ఎత్తున పెరిగిందన్న అంశం ఖచ్చితంగా ఈ బస్సు యాత్ర ద్వారా ప్రస్ఫుటమైంది. అది చూసి వారో లేక పగటిపూట సభలు పెట్టలేనటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్ని విమర్శలు చేసినా సరే జనంలో ఎలా ఉందన్నది గ్రౌండ్ రియాలిటీ చాలా స్పష్టంగా ఈ బస్సు యాత్ర ఆవిష్కృతమైందని చెప్తున్నారు. దీని తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఎన్నికల ప్రచార సభలు కూడా మరింత వినూత్నంగా నిర్వహించబోతున్నామని తలసరి రఘురాం చెప్తున్నారు. వీడియో సత్యతో సతీష్, సాక్షి టీవీ, విశాఖ.